మళ్ళొచ్చిన చూస్తాలా మళ్ళీ వచ్చిన మంచి శేఖర్ భాష సార్ని పట్టుకొచ్చిన బిగ్ బాస్ సీజన్ 8లా సార్ రెండో ఎలిమినేషన్ ఉన్నాడు కదా ఎట్లా వచ్చిండు బయటికి ఏం కథ అసలు దాని సంగతి ఏంది బిగ్ బాస్ సంగతి ఏందో మనం ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం. అన్న భాష అన్న నమస్తే. నమస్తే రాజన్న, ఎట్లన్నావు? బాగున్నా, సూపర్ ఉన్నా. నువ్వు మాతో వచ్చినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. ఏందన్నా ఏంది పరిస్థితి, ఎందుకు వచ్చినావు, ఏంది బయట ఏంది లోపల ఏంది పరిస్థితి ఏంది? బిగ్ బాస్లో ఏం జరిగిందని అందరూ బయట తెలుసుకుందామని చూస్తాను, బయట లోపటేమో అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు తెలుస్తలేదు. ఏందన్న అసలు ఏంది? అందరి గురించి తెలుసుకోవడం కోసం అందరిసే బాగా రాగా. సో ఏముంది, మామూలే. వెళ్ళినాం 2 వారాలు దడదలాడించినాం, మంచి మన జోకులు గీకులు బాగా నవ్వులు పూలు పోయించినాం. తర్వాత ఇంకా మెల్లగా కొడుకు పుట్టిండు చూసుకోవడానికి వచ్చేసినాం. అంటే ఇప్పుడు చిన్నవని చూడడానికే బయటకు వచ్చినాం. అలానేంలే, మనకి యాక్చువల్లీ అక్కడ మొత్తం 14 మంది ఉండే, అందులో నేను ఒక్కడనే వెజిటేరియన్. సో ఆకులు అలంలో తినే బతకాలి. సో ఇప్పుడు మీరు ఏంది వెజిటేరియన్ తినే ఇంత సన్నగా ఉన్నారా? అంతేగా అంతేగా అంతేగా. మరి అందులో ఏందన్నా సుక్క ముక్కు ఉంటుందా? ఏమన్నా ఏందన్నా ముక్కు ఉంటుంది, సుక్క ఉండదు. సుక్క పైనుంచి పడదేమో చూడాలి. అడుగు తీయడా అన్న బిగ్ బాస్? ఈడు ఇంకోటి ఇస్తాడు, అమ్మో పనిష్మెంటే. అంతే. అట్లుంటుంది. సిగరెట్లు తాగే వాళ్ళని కూడా వెళ్ళేసినట్టు అట్లా బయట ఎక్కడో పోయి తాగేలా వాళ్ళు కొంతమంది ఉంటారు, సిగరెట్లు అలవాటు ఉండేవాళ్ళు. ఇంకా మందు ముచ్చటే లేదు. శేఖర్ అంటే ఏంది, భాష అంటే ఏంది, అసలు ఏందన్నా నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటాను. అది అంటే మనం రజనీకాంత్ అభిమానం అనమాట. అందులో ఆయన భాష మాణిక్ భాష అంటాడు కదా, అట్లా భాష శేఖర్ భాష అని పెట్టినాం మనం. అది రేడియో కోసం పెట్టిన పేరు, మామూలు శేఖర్. ఇప్పుడు నువ్వు మామూలుగా జనాలతో ఎన్నో మాట్లాడినావు, చేసినావు, ఆర్జేగా పని చేసినావు, ఇవన్నీ చేసినావు కన్నా దానికి బిగ్ బాస్ లోపల పోయిన ఈ 15 రోజులల్లో ఎట్లా అనిపించింది, ఏది మంచిగా అనిపించింది? బిగ్ బాస్లో పోవడానికి కారణం ఏంటంటే, ఇన్నాళ్ళు నేను ఎంత మాట్లాడినా ఇట్లా స్టూడియోలో కూర్చొని మాట్లాడడము, లేకపోతే రేడియోలో మైక్ ముందు మాట్లాడడము ఇదే. కానీ నిజంగా నేనేంటి, నేను ఎలా ఉంటాను అనేది చూడాలంటే బిగ్ బాస్లోనే చూడాలి మీరు. సో నేను కొంచెం మంచి సెటైర్లు జోకులు బాగా వేస్తాను. ఈ విషయం అందరికీ తెలవాలా అంటే ఏదో కొంతమందికి తెలుసు, ఎవరికి తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు. ఇప్పుడు ప్రపంచానికి తెలవాలంటే బిగ్ బాస్కి పోవాలి, అందుకే పోయినా. బిగ్ బాస్కు ఇంత తొందర అసలు ఏంది? మా అందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ ఏం చేసినావు, ఎవరికైనా పరిశాన్ చేసినావు. అరే ఎట్లా పోయిండు ఒకటేసారి, అది ఏదో చిన్న ఏదో ఇష్యూలలో అవపడ్డా ఉన్నా కానీ అది ఆ లావణ్యకి దాంట్లో రాజతరుణ్ ఏ ఒకటేసారి ఉన్నాడు ఏమో అల్ల తేలిండేంద్రు అని పరిశాన్ అయ్యి జనం అంతా. దాన్ని అంటే మామూలుగా బిగ్ బాస్ మీరు పోయేటప్పుడు పోవాలనుకున్నారా, లేదు ఇది ఇప్పుడు నేను ఇట్లాంటి మంచి ముచ్చట పట్టుకపోతానని ఏమన్నా సార్ బిగ్ బాస్కి చెప్తే పట్టుకపోయిందా? అట్లేంలే. ఇప్పుడు కరెక్ట్గా ఒక బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి వారం 10 రోజుల ముందు, కరెక్ట్గా 10 రోజులు కూడా కాదు, ఇంకా 9 రోజులు ఆ టైంలో నాకు ఫోన్ ఇచ్చింది, వస్తారా ఏంటి, ఇంట్రెస్ట్ ఉందా అని చెప్తే సరే వెళ్దాము. ఫస్ట్ మా ఆవిడతో అడిగిన, వెళ్ళాలా వద్దా, ఏంటి పరిస్థితి, ఇప్పుడు 9th మంత్ కదా నీకు అంటే, ఒక రోజంతా ఆలోచించుకున్నాం ఫ్యామిలీ అంతా, సరే వెళ్ళు అని చెప్పి గట్టిగా తీర్మానించి పంపించింది. వెళ్ళినాం. ఇంకా ఉండగా ఫుడ్ కొంచెం ప్రాబ్లం అయ్యి ఇంకా మనకి ఉండే పరిస్థితి లేకుండా, అంటే అదొకటే కాకుండా ఏం తిన్నారు 15 రోజులు? ఏం తిన్నారు? ఏముంది, క్యాబేజీ ముక్కలు, నిమ్మకాయ తొక్కలు, ఆరెంజ్లు, ఆపిల్స్, ఇవి కూడా తీసుకెళ్ళిపోయారు కొన్నాళ్ళకి. సరే అయిపోతే పోయినా, కనీసం ఒక ప్రోటీన్ పౌడర్ పట్టుకెళ్ళిన, అది దాంతో అయినా బతకచ్చు అనుకుంటే అది కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఆఖరికి చేసేది ఏం లేక వచ్చేసిన అంతే. అంటే బువ్వ దొరకక బయటకు వచ్చినావా? అంతే. బువ్వ దొరకక కాదు, బువ్వ దొరకకపోయినా పర్లే. మనకి ఏంటంటే ఇప్పుడు మీరు వెజిటేరియన్ నాన్ వెజ్ అన్నీ ముక్కేస్తారు, మీకేం ప్రాబ్లం ఉండదు. వెజిటేరియన్లకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే కొన్ని B12 విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి, అండ్ ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ గట్టిగా పడదు. బిగ్ బాస్ని అడిగితే బలవానికి ఏమైనా వంపరాదులు సార్ అంటే నేనే తీసుకెళ్తా. బిగ్ బాస్కి ముందే చెప్పిన, నాకు ఇది ఉంటుంది కంపల్సరీగా కావాలి, నాకు లేకపోతే కష్టం అవుతుంది అని చెప్పి వెళ్ళిన తర్వాత మరి ఆయన పట్టుకుపోయాడు. ఇంకా ఒక 4-5 రోజులు బాగానే ఉండే, ఇంకా లాస్ట్ 2 రోజులకి బాగా డల్ అయిపోయినా. ఆ డల్ అవడంతో కొంచెం చక్కెర రావడము, పొద్దున పూట అట్లాంటివి అయినాయి. ఇంకా మనం ఫిజికల్గా స్ట్రాంగ్ లేకపోతే ఇంకా ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది కదా మనకి, వెళ్ళాలని మొదలవుతుంది. దానికి తోడు బిడ్డ పుట్టాడని ఇంకా వార్త తెలిస్తే ఇంకా ఎట్లయినా సరే వెళ్ళిపోదాంలే ఇంకా చాలు అనుకున్నాను.
బిగ్ బాస్ లోపట ఎన్ని కెమెరాలు పెడతారు, ఏం కథ అసలు, ఎన్నిలకెళ్ళి తీసుకుంటారు, ఎవరు పండుకున్నది చూపెడతా అండే, నిలబడ్డది చూపెడతా అండే, తినేది చూపెడతా అండే, బ్రష్ చేసుకునేది చూపెడతా అంటే ఏంది అన్ని బాత్రూమ్కి పోయే తప్ప అన్నీ కనబడతాయి. బాత్రూము టాయిలెట్లో తప్ప అన్ని చోట్ల ప్రతి మూలకి లైట్ ఉంటుంది, ప్రతి మూలకి కెమెరా ఉంటుంది. 200-300 కెమెరాలు ఉంటాయి అనుకుంటా. అవి మనుషులు పోతా ఉంటే ఆటోమేటిక్గా ఫాలో అవుతూ ఉంటే ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ చూస్తూ ఫాలో అయితే మీకు ఏదో వేసుకుంటారు. అది మీరు అందులో మాట్లాడింది ఏది తీసుకోవాలి అంటే ముందుగానే చెప్తారా? ఇది వేసుకునే దాంట్లోనే మైక్ ఉంటుంది. ఆ మైక్ వెనకాల ఒక రిసీవర్ ఉంటుంది, అది పెట్టుకుని పోతూ ఉండాలి. అది పెట్టుకోకపోతే బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు. సో అలా ఇప్పుడు 20 మంది 14 మంది ఉన్నాం కదా, ఫాలో అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ మైక్కి వాళ్ళ పేరు, ఆ పేరుతో అక్కడ ఒక మనిషి లేకపోతే ఒక డెడికేటెడ్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటారు. ఏదైనా గట్టిగా ధమాకాలు జరిగితే ఇది తీసుకుందాం అనుకుంటారు. అంటే 24 గంటల ఫీడు, 24 గంటలు కూడా కాదు చెప్పాలంటే 24x14 వేసుకో అంత ఫీడు. అంటే ప్రతి మనిషికి ఫాలో అవుతూ ఉంటుంది. సో నాకు 24 గంటలు, నీది 24 గంటలు, ఆయనది 24 గంటలు, ఇట్లా 14 మంది ఇంటూ 24 వేసుకో ఎంత? 14 24 240 ఒక 350-400 గంటల ఫీడు. ఇంత ఫీడు ఒక్క గంట కుదించాలి. మరి పాపం ఎడిటర్ ఏం చేస్తాడు? దీంట్లో అంతా చూస్తారు, ఇట్లా చూసి ఇది ఇక్కడ ఏదో ఉంది, ఏ లవ్ ముచ్చట్లు లేకపోతే గట్టిగా పంచాయతీ ముచ్చట్లు ఇట్లాంటివి ఏమన్నా గట్టిగా ఉంటే అవన్నీ తీసుకొచ్చి పెడతాడు. అంటే శేఖర్ భాష అందులో లోపల ఈ ముద్దులు ముచ్చట్లు అంత ఏంది కథ, నిజమేనా జనాలంతా ఏందిరో ఏమో గిట్ల అవుతుందని అక్కడ అబద్ధం అనేది క్వశ్చనేలే. ఏది జరిగితే అది చూపించడం, ఇది ఇలా చేయండి అని బిగ్ బాస్ ఏ రోజు చెప్పడు. అంటే నడతా అంటే ఏది నడుతుందో మంచిగా ఉన్నది మంచిగా బయటికి తీసుకొస్తా అంతే. మంచిగా ఉన్నది కాదు, అది మంచిగా ఉందా చెడ్డగా ఉందా అనేది కాదు, ఇది జనాలు చూస్తారా లేదా అనేది బయటికి వేస్తారు. శేఖర్ భాష కోపం వస్తే ఆగుతలేడని ఏడొచ్చింది కోపం? బిగ్ బాస్లో వచ్చింది ఒకసారి ఫుడ్ విషయంలో, ఎందుకు ఘోరంగా అదేంటి. అది ఎట్లా అంటే ఇప్పుడు అందరం అప్పుడే వచ్చినాం, వచ్చి 2వ రోజు అది ఏం తోస్తలే, ఇంకా ఫోన్ లేదు, ఏమీ లేదు, పని లేదు. వాళ్ళు అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు కాసేపు. సరే ఏదైనా ఆడుకుందాం ఫిజికల్గా, ఎంతసేపు కూర్చొని ఎంతసేపు పంచాయతీ పెడతాం, ఏది ఎగరాలే దూకాలే ఆడుకోవాలనిపిస్తుంది కదా. సో క్యాచ్లు ఆడుకుందాం అని చెప్పి బాల్ కూడా లేకుండా కాబట్టి ఈ ఆరెంజ్ పెట్టుకొని ఆడుతూ ఉన్నాం. ఆడుతుంటే ఆమె ఎవరో వచ్చి మధ్యలో, మీరు ఆరెంజ్తో ఎట్లా ఆడతారు, ఆరెంజ్ తినేది కదా, మీరు ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, ఏదో ఇంకా ఇప్పుడు నేను ఆడుకుంటే నీకు వచ్చే ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ఏదన్నా చెప్తే, ఇప్పుడు నీ సొంత ఇల్లు లేకపోతే నీ ఆరెంజ్లో తీసుకొని నేను ఆడితే ఏమనుకోవాలి, వచ్చి రాగానే నువ్వు ఇట్లుండాలి అని చెప్పి అజమాయిషి చలాయించే ప్రయత్నం చేస్తే నాకు మండిది. నువ్వేమన్నా బిగ్ బాసా చెప్పడానికి? నువ్వు నాతో పాటు వచ్చిన కంటెస్టెంట్, ఆరెంజ్లు ఎవరు నీవే కావు కదా, అందరివి. ఆడుకుంటున్నాం. లేకపోతే ఆడిన తర్వాత దాన్ని ఎట్లా తింటారంటే, ఎట్లా తింటారు చూపిస్తా అని చెప్పి తిన్నా, ఇట్లనే తింటారని అందరూ ఏమనుకుంటారు తెలుసా? బాగా బిగ్ బాస్ వాళ్ళ మీద జోకులు బాగా చేసినావు, బాగా నవ్వించినావు, నవ్వించేసరికి వాళ్ళకి మన్నే నేను పంపిల్లంటాను. అంతే బిగ్ బాస్ నీటి జబర్దస్త్ చేస్తున్నాడని చెప్పి పంపించేశారు. అది ఏంద్ర పోయి నేను పెద్ద గేములు పెడదాం, అది ఆడుకునేటి గుద్దుకునేటి పెడదాం అంటే ఈయన జోకులు చేస్తాను ఏందని ఇట్లా అనుకున్నారే. వాళ్ళు ఏమనుకుంటారో మనకి ఇప్పటికీ తెలియదు. కానీ వాళ్ళు అనుకునేది ఇండైరెక్ట్గా తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ ఆటలు ఉన్నాయి, ఆటల్లో అవకాశాలు కల్పించడం మానేసినాడు. ఎన్ని ఆడిళ్ళు ఎన్ని గెలిచిళ్ళు? నేను ఆడమే గెలవడంతోనే స్టార్ట్ చేసిన. తర్వాత 2వ దాంట్లో థర్డ్ వచ్చిన, 3వ దాంట్లో సెకండ్ వచ్చిన, ఇట్లా జరుగుతూ ఉండే. ఇంకా తర్వాత కొన్ని టాస్క్లే మన పేరే రాలే. ఇంకా సరే వచ్చిన వాళ్ళ పేర్లే మళ్ళీ వస్తున్నాయి. ఈ యాష్మి నిఖిల్ వీళ్ళది ఏంది అసలు కథ? వీళ్ళ నీతో ఏంది అసలు? ఊరికే నాతో ఎవరికి ఏం లేదు, నాతో అందరూ మంచిగా ఉండే, అసలు ఎవరితో ఏ గోళాలే మనకి. అందరితో నేను అదే అనుకున్నా, 2 వారాల్లో ఇటువంటి గోళా లేకుండా, ఎవరితో శత్రుత్వం లేకుండా మంచిగా వచ్చి ఒకది మాత్రం మంచి పేరు తెచ్చుకున్నా. ఎందుకంటే ఎవరు పోయినా బిగ్ బాస్లోకి ఏం చేస్తారు ఎరికైనా, వీళ్ళు అట్లా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని బయటకు వచ్చే రకాలు. కానీ అన్న ఎట్లా వచ్చిండు ఎరికే కదా, చిన్న అందరూ అంటే అన్న అనుకుంటారు చిన్న బాబు పుట్టిండు మంచిగా సంతోషంగా మంచిగా వచ్చిండు. కానీ ఇంకొకటి అనుకుంటాలే, నేను చూడనీకి మీ ఇంటి ఆవిడ ఉన్నది కదా, నువ్వు బాబుని చూడొద్దు నువ్వు అని అన్నది, అది నిజమేనా? బాబుని చూడదు కాదు, ఎందుకు వచ్చినావు అప్పుడే ఏమంత అందరూ వచ్చింది బాబుని చూడడానికి, తర్వాత ఏమైనా చూడొచ్చు కదా, పుట్టినోడు పుట్టింది కదా. సో నాకు ఉంటుంది కదా పాసేమో చూడాలంటుంది, అదొకే కొన్నాళ్ళైనా. ఇప్పుడు మరి ఎట్లా ఒప్పించలేము, ఎందుకంటే ఏడు పోయినా ఇంటిలో భయపడాలి కదా.
ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటే జనాల మధ్యలో ఉంటాను కదా, బిగ్ బాస్ ఇంత పెద్ద దానికి పోయాను అని ఇంత మంచిగానే ఆలోచన చేసింది. మరి నీకేమనిపించింది? మా డబ్బుండే వాళ్ళ కష్టాలు మీకేం తెలుస్తాయి అన్నట్టు, బిగ్ బాస్లో కష్టాలు ఆమెకేం తెలుస్తాయి? అందరిది ఒక లెక్క, నాది ఒక లెక్క. ఎందుకంటే అందరూ చికెనో మటనో ఎగ్గో ఏదో ఒకటి తిని బతికేస్తున్నారు. నాకు కనీసం ఆఖరికి పన్నీర్ అయినా తిని బతుకుదాం అనుకున్నా కూడా పన్నీర్ కూడా లేకుండే, పన్నీర్ లేకుండా కన్నీరు పెట్టించాడు బిగ్ బాస్. అది ఇది రాసుకోవాలి చూసిల్లు కదా, ఆకలికి తిండి లేక తిప్పలు లేక ఒక్కొక్కరు జనాలలో ఉంటే ఆఖరి బిగ్ బాస్ తోలి అన్ని పైసలు ఉన్న దాంట్లో తోలితే పోలేదట సార్ది. ఆకలి కూడా కాదు, మనకి బాడీకి కావాల్సిన కరెక్ట్ పడాలి, లేకపోతే ఈ ప్రోటీన్ లేకపోతే కష్టం అవుతూ ఉంటుంది. అది బిగ్ బాస్ మీకు అవకాశం వచ్చినప్పుడు కానీ అనుభవం పోయినప్పుడు కానీ మామూలుగా బయటకు వచ్చేటప్పుడు అంటే ఇప్పుడు అందులో మీరు ఇష్టపెట్టిన తర్వాత 2 రోజులు అందులో ఉండాలన్నా బయట? ఇప్పుడు ఒక రోజు Hmm. అంటే ఎక్కడ పెడతారు అప్పుడు? దాస్తారా, ఏం బయటకు ఉంచుతారా? సినిమాలో చూపిస్తారు చూడు, ఇట్లా డప్పని ముసిగేసి ఎట్లా తీసుకెళ్తారు. బయట మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏ రూమ్లో ఉంటున్నాం ఎవరికి తెలియవద్దు. ఆ రూమ్లో పెట్టేస్తారు. ఆ రూమ్లో నుంచి మనం బయట నుంచి ఎవరైనా సరే కనీసం టిఫిన్లు ఇవన్నీ కూడా ఆర్డర్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళకి కూడా మనం కనబడద్దు. వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకొని నువ్వు వెళ్ళిపో అంటారనమాట. సో మన బయట ప్రపంచానికి ఎవడో వీడు తెలియవద్దు, అటుంటుంది. శేఖర్ భాష గురించి అంత ఏం వెతుకుతారు తెలుసా? గన్లా పోస్టులల్లో గీన ఎక్కడైనా ఆంధ్ర అయినా ఇటు అయినా అటు అయినా అని అంటారు. ఎక్కడ అసలు మీది ఏం కథ? ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అట్లా. నాన్న వాళ్ళది ఖమ్మము, అమ్మ వాళ్ళది కాకినాడ. సో నేను ఇక్కడ ఉండి అక్కడ ఉండి కాదు, కరెక్ట్ చెప్పండి హైదరాబాద్. పేరుకే అయ్యి ఉన్నదంతా ఇక్కడే. ఇంకా నాన్నకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండే మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మేము తిరగని ఊరు లేదు, ఇంకా అన్నీ తిరిగేసినాను. అలా ఏ ఊరైనా చెప్పు, వరంగల్ చెప్పు, వరంగల్ మీ ఊరు వరంగల్. మర్చిపోయి మీ వరంగల్ పోరాడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నబీల్ ఉన్నాడుగా, ఉన్నాడు, నబీల్ అఫ్రిది. వరంగల్ పోరాడు మంచి అస్సలు జబర్దస్త్ మాట్లాడతారు తెలంగాణ. సంచాలక పెడితే ఊరికే వరకొండురీ అన్నాడు ఆయన. చాలా మందికి అర్థం కాలేదు. శేఖర్ భాష నోట్లకి వెళ్ళి మాట వస్తే అసలు ఆగనే ఆగదు. ఇవన్నీ ఏడ నేర్చుకున్నంత ఏది మన ఆర్జేగా ఉన్నప్పుడా? 18 ఏళ్ళు ఆర్జే, 17 ఏళ్ళు ఆర్జేగా. జోకులు అవి ముచ్చట్లు నవ్వులు అన్నీ అప్పుడే. అది మామూలు, మన మాట తీరే అంత, అలాగే అందరికి కలుపుకోపోడు అంతే. ఈ ప్రేరణ వీళ్ళు ఎట్లా అన్నట్టు విష్ణుప్రియ కూడా ఉంది కదా, విష్ణుప్రియ వీళ్ళంతా ఎట్లుండేది నీతోని? అందరు మంచిగా ఉంటారు. మరి అందరు మంచిగా ఉన్న కాడ నువ్వెందుకు బయటకు వచ్చినావు? ఓన్లీ ఇది ఒక్కటే చెప్తాను, బువ్వలేదన్నా. చూసిర్రు కదయ్యా, బువ్వా బువ్వా బువ్వా, ఎప్పుడు బువ్వేనా? ఇంకా బువ్వ కోసమైనా అంటే కొన్నాళ్ళు ఉండొచ్చు, బువ్వ లేకుండా ఎన్నాళ్ళు ఉండగలవు నువ్వు? నేను అప్పటికీ ఒక 5 రోజులు మేనేజ్ చేసిన. అంటే అసలు ఏం తినలేదా? 14 రోజులు. అదే కదా ఫస్ట్ నుంచి. మొదటి వారం బాగానే ఉండే. ఏమి లేకున్నా మనం తీసుకెళ్ళాం కదా, ఇట్లాంటిది ఏదో జరుగుతుంది మనకి అని చెప్పి ముందుగానే ప్రోటీన్ తీసుకెళ్ళాం. అది లేకపోయేసరికి ఒకవేళ మళ్ళీ బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ అని ఒకటి ఏదో ఉంటుంది కదా, దాంట్లోకి మళ్ళీ నీకు బువ్వ పెడతాం, మంచిగా తిండి పెడతాం, వస్తావా అంటే వస్తా. కానీ ఇప్పుడు నువ్వు ఒకటి గమనించు రాజన్న, ఇట్లా 14 మంది ఉన్నాము సరే, బయట ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు లోపల. ఇప్పుడు నేను బయటకు వచ్చి ఇదిగో వీడిట్లా అన్నీ తెలుసుకొని నేను మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళకన్నా నాకు ఎడ్జ్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను తెలుసుకొని ఆడతా, వాళ్ళు తెలియని వాళ్ళు ఆడుతున్నారు. అలాంటప్పుడు అది న్యాయం ఎట్టవుతుంది? వాళ్ళని ఈజీగా ఓడించేయడానికి నా దగ్గర బయట ఎట్లా అని చెప్పి వీళ్ళ గురించి తెలుసుకొని వెళ్తే అది న్యాయం కాదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఇప్పుడు నువ్వు గమనిస్తే బిగ్ బాస్లో ఎప్పుడు కూడా వైల్డ్ కార్డులో వెళ్ళిన వాళ్ళు విన్నర్ అయిన దాఖలాలు లేవు. అది కరెక్ట్ కూడా కాదు, న్యాయం కూడా కాదు. ఒకవేళ వైల్డ్ కార్డులో వెళ్తే మనం సంచాలకుగా ఉండడం వరకు కరెక్ట్, కానీ గేమ్లో పార్టిసిపేట్ చేయడం కరెక్ట్ కాదు. సరదాగా జనాల్ని ఎంటర్టైన్ చేయడం కోసం అయితే వెళ్తా, గెలవడం కోసం అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే అలాంటి టైటిల్ కూడా మనం తీసుకోవద్దు. అంటే బలం లేకన్నా గెలవలేమంటాను. అలా ఏంటి? ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళ బలం ఇది, వీళ్ళ బలం ఇది, వీళ్ళ బలం ఇది అని తెలుసుకొని నేను ఇప్పుడు బయటకు వచ్చి లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు, నువ్వు బయటికి వెళ్ళినావు, అన్నీ చూసినావు, అన్నీ తెలుసుకున్నావు, వచ్చి నువ్వు ఆడితే అది ఎట్టా న్యాయం అవుతుంది అని అడుగుతారు. న్యాయం కాదు కదా. వైల్డ్ కార్డులో వెళ్ళేవాడికి ఏమవుతుంది, వీళ్ళందరి గురించి ముందుగానే తెలుస్తుంది. బట్ మేము వచ్చినప్పుడు ఎవరి గురించి ఎవరికి తెలియదు. అది నేను వెళ్ళి ఆడడానికి, మనకి ఆడడానికి దమ్ము చూపించడానికి అసలు ఏ మాత్రం జంకేదే లే. కానీ ఇదైతే ఖచ్చితంగా ఇంట్లో ఎవ్వరు వస్తే గేమ్ మంచిగా ఉంటుంది అని అనుకుంటారు. ఇప్పుడు మీ 2 పోయిళ్ళు 14 మందిలో 2 అంటే ఇక్కడ బేబక్క కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమన్నా దొరికాను
మా బడ్డీ ఈయన శేఖర్ భాష వస్తాడు నాతో వస్తాడు ఎందుకంటే ఉండలేరు వాళ్ళు రాక్షసులు ఉన్నారు లోపల అన్న 2 రోజులకే నువ్వు వచ్చినావు మీరిద్దరు కలుసుకున్నారా మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిసాము బేబక్తో మాట్లాడినా మనకి అదేంటన్నా ఎవరితో ప్రాబ్లం లే రాజన్న అందరూ మంచిగున్నారు అందరితో మంచిగున్నారు ఒక సోనియా మరి ఆమె ఎందుకు అట్లా కావాలని టార్గెట్ చేసినట్టు మాట్లాడిందో నాకు తెలియదు ఆమెతో నాకు ఏ రకమైన శత్రుత్వము లే నేను అంటే ఏం చెప్తారు మీరు బేబకి చెప్పిన మాట చెప్తా స్నేకియా సుశీల అవి చెప్పింది అంటే జాగ్రత్తగా ఉండాలి మా దాంట్లో పెద్దగా అదే పెట్టినారా ఇంకా అందరికీ అలాగే అనిపిస్తూ ఉంటుంది ఏమో మరి అంటే ఎందుకు అంత పాములాగా విషయం మా చిమ్మే అటువంటివి అందులో ఏముంటుంది ఆఖరికి నేను వచ్చే ముందు కూడా ఒక తెల్లటి అమృతము విషము ఇచ్చారు నీకు నచ్చిన వాడి దగ్గర అదే క్యాప్టెన్గా ఉండాలనుకున్న వాళ్ళకి అమృతం పోయి నచ్చిన వాడికి విషం పోయి అని చెప్పి ఒక నల్ల లిక్విడ్ ఒక తెల్ల లిక్విడ్ ఇచ్చారు ఎవ్వరూ నాకు విషం పోయలే ఒక్క సోనియానే పోసింది సో అప్పటి నుంచి మీరు ఆమె విషయంలో బయటికి రావని ఏమి లే అలా నువ్వు అన్నావు కాబట్టి ఒక మాట చెప్పాను తప్ప ఆమెకి అసలు ఆమెకి నాకు ఏ గోళాలే అంతే కాకపోతే ఏదో అంటే ఇప్పుడు నేనేమో ఆడుకుంటా అందరిని పంపుతాంది కావాలని చేస్తాంది అని బయట వాళ్ళు అనుకుంటారు ఇది ఎంతవరకు నిజం అంతే వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చాక నేను బయట ఉండే కదా అవును కదా అప్పుడు చూసినప్పుడు నాకు లోపల కనిపించిన దానికి అవును కరెక్టే ఇక్కడ అనుకుంటున్నది ఇప్పుడు నేనేమనుకుంటానంటే నన్ను తప్పుగా అనుకుంటున్నారా లేకపోతే ఎవరిని తప్పుగా అనుకుంటున్నారా అనేది ఒక చిన్న డౌట్ ఉండేది లోపలికి వచ్చిన తర్వాత లోపల ఉన్నప్పుడు నా జోకులు ఏమైనా తప్పుగా అనుకుంటున్నారా వచ్చి ఏమైనా కొడతారా బయటకు వచ్చాక ఇలాంటివన్నీ అనుకుంటున్నాడు బయటకు వచ్చిన తర్వాత అరే మంచిగా ఎంజాయ్ చేశారు అన్న జోకులు అని చెప్పి చెప్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం నాకు సోనియాతోనే గొడవ అయింది సోనియాతో మణికంఠతో ఇద్దరితోనే మణికంఠతో గొడవ కూడా ఏం లేవు వాడికి చెప్పిన ఇట్లా ఊరికే ఎందుకురా సానుభూతి పెద్దానికి సానుభూతి అమ్మ నాయన చనిపోయింది కూడా నువ్వు సానుభూతి చేస్తే దానికి చెప్పుకుంటే మంచిదే కానీ అంటే ఇప్పుడు ఒట్ట కాదు రాజన్న ఇప్పుడు నువ్వు కొట్టుకుంటున్నాము నేను నిన్ను కొట్టడానికి వచ్చిన నువ్వు నన్ను కొట్టడానికి వీలేదు నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకో ఫస్ట్ కొట్టా ఎందుకంటావా ఎవడాగుతాడు అది మణికంఠ నీ మీద డైరెక్ట్ ఎందుకు అట్లా చేసిండే ఏం చేయడం అంటే మామూలుగా సింపతి కోసం బయట ఎట్లున్నా అంటే ఏడుసుడు ఎడతలేడు ఇది ఎక్కడ ఏడుసుడు అనుకుంటారు జనాలు కదా నీకు లోపల ఉన్నప్పుడు ఏమనిపించింది ఎడతా అంటే అసలు నచ్చలే అది అతను ఎవరు అడగను కూడా అడగలే నీ ఫ్లాష్ బ్యాక్ ఏందని ఆయనే కావాలని చెప్పుకున్నాడు ఆయన ఎంతసేపు మనుషులతో కన్నా కెమెరాలతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు అంటే ఎంతసేపు బయట జనాలతోనే మాట్లాడుతుంటాడు నా పరిస్థితి ఇది నాకు ఇప్పుడు బిగ్ బాస్ రాకపోతే మా ఆవిడతో కష్టమవుతుంది నా బిడ్డను చూసుకోవడానికి కష్టమవుతుంది మరి నాకు అన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇచ్చేద్దామా ఇంక మిగతా వాళ్ళు ఆడాల్సిన పని లేదా ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళకి బిగ్ బాస్ ఇవ్వాలా ఎవరు బాగా ఆడితే వాళ్ళకి బిగ్ బాస్ ఇవ్వాలా బాగా ఆడినోడికే కదా బిగ్ బాస్ ఇవ్వాలి కష్టాలు చెప్పుకోవడం అనేది చూడడం వరకు పనికి వస్తుంది కాస్త సానుభూతి పడేవాళ్ళు పాపం ఓట్లు వేస్తారేమో కానీ దమ్మున్నోడు ఆడి గెలవాలి తప్ప ఇలా నాకు అదేంది ఇదేంది నా జీవితంలో అదేంది కాబట్టి నాకు బిగ్ బాస్ టైటిల్ ఇచ్చిందంటే ఎట్లా ఇప్పుడు మీకు బిగ్ బాస్ రోజుకు ఏమన్నా కావాలి ఏదన్నా ఇలా తినబుద్ధి అయింది లేకపోతే ఇలా ఏమైనా పంపుతాడా అని ఏమన్నా పంపాడు కావాలంటే నేను పంపిస్తే బయటికి అంతే ఏదైనా ప్రేమతో నాగార్జున సార్ అంత తీయడదో ఏదైనా ఎప్పుడైనా వారానికి అప్పుడు కూడా ఒకసారి పంపించారు అంటే 2వ వారం మరి తర్వాత అంటే అందరూ సరిపోని పంపుతారా అంటే మంచిగా తినేటట్టు బాగానే పంపిస్తారు దాంట్లో కూడా కొట్టుకొని వచ్చినారు కదా నాకు లడ్డీ లేదని మణికంఠ దాని గురించి నన్ను నామినేట్ చేశాడు లడ్లు వచ్చినాయి ఇది మోతిచూరు లడ్లు పంపించారు అందరూ తిన్నారు తర్వాత ఆ రోజే ఇన్ని పళ్ళు వచ్చినాయి ఏది యాపిల్ పళ్ళు ఆరెంజ్లు అన్నీ పంపించారు వీళ్ళందరూ చికెన్లు మటన్లు తినే బ్యాచ్ ఈ పెద్ద తినరు నేను దీన్ని బతకాలి ఇవన్నీ బయట పడేస్తే కూలిపోతున్నాయి అందుకని చెప్పి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన స్వీట్లు కావాలంటే 4 రోజులు ఉంటాయి కదా ఇక వెజ్ కదా నీ ఒక్కరికే మంచిగా చిన్న అనుకుని పెట్టుకున్నా కానీ అవి కూడా కథం చేసి అయ్యో ఎవరు తినరు నేను ఒక్కనే తింటా ఈ ఆకులు అలములు పళ్ళు అందరూ మంచిగా అందరూ ఇదే చికెన్లు మటన్లు ఎగ్గులు అవన్నీ అంటే మొదటి నుంచి నాన్ వెజ్ తినారా మారిపోయిన మధ్యలో ఒకసారి మారిపోయిన తర్వాత గట్టిగా డిసైడ్ చేసుకున్నా ఇంకా ఏ రకంగా అంటే జీవహింస వద్దు అని నేను డిసైడ్ చేసుకున్నా అప్పటి నుంచి నేను ముట్టుకోను మరి నువ్వు కూడా జీవిలాగా అవుతాను చూస్తే మరి ఏం తినకుంటుంటే మరి నువ్వు ఇట్లా అవుతుంది ఎట్లా పర్లేదు అందుకే కదా ఈ ప్రోటీన్ పౌడర్లు ఇట్లాంటివి తీసుకోవడం అది కూడా గ్రీన్ మార్క్ ఉండేదే తీసుకుంటా అంటే నాకు రోజు ఎంత బలం రావాలని చూసుకుంటాం అంతే దాని మందం చాలుగా చాలు అంతకుమించి మనం ఇంక ఇబ్బంది పెట్టదు మేమైతే మేము పెట్టుకుంటే గిన్నెలలో గిద పెట్టుకొని తింటాం అట్లా అయితేనే ఉంటాం కాదే మాకు ఇక ఎవరిష్టం వాడదు దాన్ని నేనేమి తప్పు పట్టా కానీ నేనైతే ఏదో
ఒక ఆదర్శం అనుకో ఏదైనా అనుకో మారిపోయిన ఒక పర్టికులర్ నాకు ఒక 10 ఏళ్ళు అవుతుంది. శేఖర్ భాషకు తక్కువ పైసలు ఇచ్చిలా ఎక్కువ పైసలు ఇచ్చిలని అనుకుంటారు, బయట బాగానే ఇచ్చిల్లు అంటారు. బాగానే ఇచ్చారు, బాగానే ఇచ్చారు. చెవులో చెప్పు. నేను ఎప్పుడు చెవిలోనే చెప్తాను, రేడియో కదా. నా ఎంత ఇచ్చిలే? నా జీతానికి ఒక 2 రెట్లు ఇచ్చారు. జీతానికి అంటే మనుషులను ఎట్లా ఇస్తారు అంటే ఒక్కొక్కరికి నాకు ఇవ్వాలంటే నీకు ఇవ్వాలంటే అంటే మనిషిని బట్టి అందరికీ ఒకటే ఉండదు. ఇప్పుడు నువ్వు పలానా పని చేస్తున్నావు, నీకు ఇంత జీతం వస్తుంది కాబట్టి నువ్వు అది వదులుకొని వస్తే నువ్వు ఎంత నష్టపోతావు, ఓకే, ఆ నష్టపోయిన దానికి ఇంకొక డబల్ అలా వేసుకొని ఇస్తారు. వాళ్ళ లెక్క వాడుకుంటుంది మనకి. మీకు అభిమానులు కూడా పెద్దగా వచ్చిళ్ళు చూసినాం, వాళ్ళతో మాట్లాడుతా అంటే దాన్ని అప్పుడు నీకు ఏమనిపించింది? నిజంగా అంటే ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ విషయం వల్ల కూడా నాకు చాలా అభిమానులు పెరిగారు. కాకపోతే ఇది అంతా మన న్యూస్ ఛానల్స్ చాలా బాగా చెప్పుకోవాలి. అయితే మనకి న్యూస్ ఛానల్స్కి ఎంత వ్యూవర్షిప్ ఉంటుందో ఎంటర్టైన్మెంట్ సెక్షన్లో కూడా బోల్డ్ అంత వ్యూవర్షిప్ ఉంది. సో ఇప్పుడు నాకు ఇప్పటిదాకా ఇటు సైడ్ అభిమానులు పెరిగారు, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్ సైడ్ కూడా అభిమానులు బాగా పెరిగారు. సో కలిసి పెద్ద బేస్ తయారైంది అనమాట. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలని బాగానే చూస్తారు కదా, అంటే బిగ్ బాస్ పోయిన తర్వాత ఎంతమంది పెరిగిలే ఊహించలే నేను, ఇంత ఉంటుందని కూడా ఊహించలే. వచ్చిన తర్వాత కనీసం ఇట్లా ఆ రోజు ఫస్ట్ పోవడమే హాస్పిటల్ పోయినా, కొడుకుని చూసుకున్నా. కాసేపు అయిన తర్వాత బయటకు వచ్చిన, అక్కడ సారథి స్టూడియోస్ ఆ రోడ్లో పోతున్నా, అక్కడ పక్కనే ఏదో చిన్న ప్రెస్ మీట్ లాగా పెట్టుకున్నాం. ఇంకా బయట తెలిసిపోయింది, చేసారు మొత్తం కారు కదల్లా, మొత్తం ముగిపోతే ఇంకా ట్రాఫిక్ పోలీసులు వచ్చి క్లియర్ చేసి పంపించారు. అసలు మామూలు ఓ అమ్మా అసలు ఇంత పెద్ద ఉన్నాయనా నేను అని చెప్పి అనిపించింది ఒక సెకండ్. అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్ ఇక్కడ మా పక్కనే కదా పెట్టి బయటికి రాగానే ఈ జనం చూసి విన్నారు, అయితే ఎంతమంది జనం వస్తారో అంతమంది వచ్చారు. అది నిజంగా ఏంటంటే అందరూ చెప్పిన ఒక మాట, నాకు కూడా అనిపించిన మాట, ఇంట్లో కూడా అన్నమాట ఏంటంటే బిగ్ బాస్కి పోయి ఎటువంటి నెగిటివిటీ లేకుండా బయటకు వచ్చి నువ్వు ఒక్కడివేరా అని చెప్పారు. అది ఎంత మంచిది ఎరికేనా చాలా, ఎందుకంటే రాగానే దాన్ని కొట్టిలని నేను తిట్టిలని దీనికాడ అలిగిందని ఇవన్నీ ఉంటాయి. కుట్రలు చేసిండ్రు, కుతంత్రాలు చేసిండ్రు, ఇంటి పక్కన ఇట్లా అన్నారు అని సేమ్ అది ఇల్లే కదా. ఇక ఇంటి నేను కొన్ని ఇట్లా అన్నారు అన్న కథే ఉంటుంది. అనడం వేరు. లాస్ట్ సీజన్లో అయితే వచ్చి కొట్టేసుకున్నారు కదా, బయట కొట్టేసుకొని కేసులు పెట్టుకుని ఇంకా ఓడవలే ఆ కేసులు. నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు చాలా మంది భయపెట్టారు కూడా, ఎందుకు పోతున్నావు నువ్వు అట్లా ఇట్లా అని. సరే మనం ఆ టైపు కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా మంచిగానే ఉంటాం కదా. నాకు ఒక నమ్మకం ఉండే, నాళ్ళు ఉండినా మంచిగా వచ్చిన ప్రేక్షకులకు. అంటే నువ్వు వచ్చినాక అంటే మామూలుగా ఫోన్స్ ఇక బాగా అంటాయి ఇక ఇప్పుడు మొత్తం ఏంది ఇప్పుడు అందరికీ దగ్గర శేఖర్ భాష అని అంటారు కదా. సరే ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు చిన్నోడు చూసినావు కదా, చిన్నోడు చూడంగానే ఇంట్లో మాట్లాడి సంతోషపడరు. మరి అమ్మ నాన్నకి ఇట్లా ఏమన్నారు? ఎవరు అందరం కలిసే ఉంటాం, జాయింట్ ఫ్యామిలీ. అమ్మ నాన్న అసలు చాలా సంతోషపడ్డారు. కాకపోతే ఒకటే బాధపడ్డారు, ఇంకా కొన్నాళ్ళు ఉండొచ్చు కదరా అన్నారు. ఇవాళ పొద్దున ఏమంటారు, అందరూ ఫోన్ చేసి వాడు రావడం మంచిదేంది, ఇంకోసారి వస్తే పంపించండి అంటే అక్కడ రెచ్చిపోతున్నారు జనాలు. ముద్దులు హగ్గులు ఇవన్నీ, ఇంకా అంటే పిల్లలు చూసే పరిస్థితి కూడా లేదు కొన్ని చోట్ల, అట్నే అవుతుంది కదా. సో ఇలాంటి దాకా వచ్చేయడమే మంచిదేందిరా అని చెప్పి ఇప్పుడు కొంత ఇవాళ పొద్దున అయితే మా నాన్న మాట అన్నారు. బిగ్ బాస్లా ఇప్పుడు ఇట్లా జరుగుతా అంటే బయటకు వచ్చినాక మళ్ళీ ఇది నిజంగా ఉంటుంది అంటారా? లోపల జరిగేది అంతా నిజమే కదా? నిజమే. కాకపోతే 2 రకాలు ఉంటుంది దీంట్లో. అది నిజమై ఉండొచ్చు, లేకపోతే ఇలాంటివి చేస్తేనే మన కెమెరాల దృష్టి ఆకర్షిస్తాము, జనాల దృష్టిలో పడతాము అని చెప్పి కూడా కొంత ఉండొచ్చు. కానీ ఎంత అనుకున్నా కూడా ఎక్కువసేపు నటించలేవు నువ్వు, అక్కడ అలవాటు అయిపోతుంది. హౌస్లో వరస్ట్ అంటారు కదా, బట్టెబాజు గారు ఎవరు అంటారు? బట్టెబాజులు ఎవ్వరు లేరు రాజన్న, అందరూ మంచివాళ్ళే. కాకపోతే నిజం చెప్పు, ఏదో వస్తాను బయటకు వచ్చిన నాకెందుకు వాళ్ళతో లోపడిపోను కదా చెప్తున్నా కదా, ఒక్కళ్ళు కూడా అట్లా బట్టెబాజు అనే మాటే లేదు. ఏమన్నా ఉన్నా కూడా ఎలాగైనా టైటిల్ నువ్వు ఇంత చెప్తాను, అందరు ఒకేసారి పగబట్టి మొత్తం నేను బయటికి నెట్టిల్లని కూడా అనిపిస్తాను. అలా ఏం లేదు రాజన్న. నిజంగా చెప్పుంటే ఆ రోజు ఆదిత్య బయటకు వచ్చి ఉండేవాడు. ఎందుకంటే నువ్వు ఆ విషం పోసే ఉన్నది కదా, దాంట్లో కూడా నాకు ఒక్క సోనియానే పోసింది, కానీ ఆదిత్యకి 3-4 పోసారు. ఆ లెక్కన దండలు వేసుకునేది ఇచ్చినా కూడా ఆదిత్యనే బయటకు రావాల్సింది. కానీ నేను ఇంకా నాకు ఉన్నా కూడా ఏమవుతుంది అంటే రాజన్న, ఓపిక తగ్గిపోతుంది, తిండి సరిగ్గా ఉండట్లా, ప్రోటీన్ కూడా లేక
ఇంకా ఉన్నా కూడా డల్గా ఆడి ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవడం, ఉన్న నాళ్ళు మంచిగా ఉన్నాం అట్టే బయటకు వస్తే మంచిదని చెప్పి నాకు ఉన్న పానం పోయేటట్టున్నారు అలా ఉంటే అనుకున్నా ఏంది. ఏమో మరి అంటే నేను అడిగింది ఒకటి, వాళ్ళు తర్వాత 2-3 సార్లు అడిగిన కెమెరా. అవును, నువ్వు పోయేటప్పుడు నేను ఇది తింటాయా మరి ఇది తింటేనే నన్ను చూడుర్రి లేకపోతే లేదని మీరు అడగలేదా? అడిగినా అదే కదా, అడిగిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కూడా కెమెరా అడిగినా ఒప్పుకున్నారు వాళ్ళు. వచ్చిన తర్వాత మరి ఏదో టాస్క్ అంటే నువ్వు మంచిగా ఆడతలేవనే నీకేదో బువ్వ పంపనట్టున్నది, నువ్వు ఒప్పుకున్నా కూడా పంపలే అంటే దాని వెనక ఏందన్నారు? అంటే ఇది పీకేస్తే వీడు ఎట్లా ఆడతాడు చూద్దాం, ఇప్పుడు దీంట్లో బాధ వస్తుందా, ఏడుపు వస్తుందా, ఆకలి కురుకుతాడా, ఊరికినాం. అన్నం లేకనే బయటకు వచ్చిండు, ఇక వేరే ఏం లేవు కారణాలు. చూసి రాజన్న నేను అన్నమే తినను, అది ఇంత ఏదో ఇంత దొరికిందల్లా, అంతే. ఆ దొరికేది కూడా లేదట, ఉన్నోళ్ళు ఎతకపోయిల్లట. అందుకే ఇదంతా ఇంత కథ చూసి లాలా బువ్వ పెడతా రాలి అని చెప్పి ఎండబెట్టిన కథ అక్కడ ఉన్నది. అంతేనా? ఎండబెట్టేశారు రాజన్న, ఎండబెట్టేశారు. నీకు ఎండబెట్టినా కూడా జనాలు మాత్రం మంచిగా చూసుకుంటారు. ఇట్లనే నువ్వు ముందుకు పోతావు. నాకు అర్థమైంది ఏంటంటే నీకు ఇక పెద్ద పెద్ద అవకాశాలు ఇక వస్తానే స్టార్ట్ అవుతున్నాయి. హీరోగానా గుండాగాని లెక్క? గుండెగండ్లా కానీ మా ఆవిడ నన్ను గుండెగండి చేసి ఉంటుంది. డెలివరీకి వెళ్ళే ముందు మొక్కిందంటే బాబు పుట్టాలని చెప్పి మొక్కుంటే వెళ్ళిందంటే, ఏం మొక్క అంటే తిరుపతి వెళ్ళిందంటే, సరే ఈ జుట్టు చూసుకోండి ఇప్పుడే. ఇప్పుడు గుండు కొట్టించుకుంటావు అన్నట్టుగా గుండెగండి అవుతాయి, గుండెగండి గుండు. అవును, ఆడ దేవుని కాడ గుండె అవుతుంది, నువ్వు బయటకు వచ్చినా గుండగాని అవుతుంది. ఏమో చూద్దాం, ఏదో బతిమాలుకుంటున్నా. శేఖర్ భాష పాటలు కూడా పాడతాడట, చిన్న చిన్న అంతే, బాత్రూమ్ పాటలు పాడాలి. మా వాళ్ళు చూతాళ్ళు పాట ఎప్పుడు పాడతారు. ఏం పాట పాడండి? మంచి పాట, నీకు నచ్చిన పాట, నీకు నచ్చిన పాట పాడు. ముసలోనికి నాకేం నస్తే. రాజన్నలో ఏదో మంచి పాట ఉంది, రాజన్న సినిమాలో. తక్కువ నాకు అట్లా రావు, నువ్వు ఏదో అడుగు చెప్తాను. నీకు నచ్చిన పాట పాడా మనసులో. ఇప్పుడు మీ బాబు పుట్టిడు, మీ బాబు పేరు మీద పాడు, మంచిది ఒకటి జోలపాట పాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి మంచిగా పడుకుంటాడు ఇంటికాడ. లేకపోతే మంచి నీకు ఉన్నారు కదా ఇంట్లో చూసుకొని ఆలోచించి పాట ఒకటి. బాబు గురించి పాడదామా? బాబు కోసం పాట పాడు. బాబు గురించి పాట పాడతాళ్ళు. సో బాగా ఆలోచిస్తాడు సారు, ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇప్పుడు ఏం పాట పాడతాడో పాడాలి. ఇక అది పాడినట్టు అనుకునేరు, జస్ట్ తలకాయ ఊపుతాడు అందరు. మరి ఇది ఎక్కడికి అతను పాడతాడు మాకు వినపడతలేదని ఇట్లా పరిచయం అయ్యారు. నువ్వేదో అడిగి రాజన్న పాడతా. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశు, ఇంకా ఇక చిరంజీవే. మాకు అప్పటి నుంచి చిరంజీవే. అచ్చా అచ్చా బచ్చా బచ్చా ఈడు వచ్చాక ఇట్టా వచ్చా, నీకు ప్రేమంటే తెలుసా బచ్చా. అచ్చా 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 సుశీల్ పూరా అచ్చా పాట అచ్చా. రాజన్న శివకి అచ్చా. నాగార్జున మీద ఒక్కటి పాడు, ఎందుకంటే నీతో ఏంది అసలు ఏంది శేఖర్ భాష ఎందుకు ఇబ్బంది పడతాను, ఏం కదా నీ బాధలు చూస్తున్నాడు. ఇక వాడూరి సారథి కూడా. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే జపిస్తుంది, నిలవదు కథ నిమిషం నీ మనసుకు వినబడితే, కదలదు కథ సమయం ఈ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. ఒక మాట చెప్పనన్న, ఏంది అనుకోని వచ్చి పాడతాళ్ళ ఇడ బేబక్క కూడా గిదే పాడింది పాట. నేను నాగార్జున సార్ కోసం ఒకటి పాడతా అని అదే పాడింది, నువ్వు వచ్చి అదే పాడతావు అంటే మమ్మల్ని పరిచయం చేద్దాం. అట్లా కాదు, నాగార్జున గారు అనగానే ఇంకో తమాషా చెప్పనా రాజన్న, బేబక్క పాడింది ఆ రోజు అయి ఉండొచ్చు. బేబక్క ఏం చెప్పింది, నేను నాగార్జున కోసమే పాడుతున్నా, నేను నాగార్జున ఫీల్ అయి పాడుతున్నా, నాకు నాగార్జున సార్ అంటే ఎంత మన్మధుడు అందుకే నేను పాడుతున్నా అని అంటే, సరే అప్పటి వరకు ఒప్పుకున్నా. కానీ మీరు కూడా వచ్చి అదే పాట పాడతారు. అదే పాట పాడిన కారణం వేరే చెప్తాను. చెప్పు. ఇది లైవ్ వెళ్తుందా లేకపోతే లైవ్? సూపర్. అయితే ఇవాళ మన్మధుడు సినిమా రిలీజ్ అయింది ఇదే రోజున, తెలుసా మీకు? 2002 సంవత్సరం మన్మధుడు సినిమా ఇదే రోజున రిలీజ్ అయింది. నేను రోజు రేడియోలో ప్రోగ్రామ్ చేసేటప్పుడు చరిత్ర పుటల్లో ఇవాళ అని చెప్పి చెప్తా, ఇవాళ జరిగింది. అలాగే సినిమాల చరిత్ర కూడా చెప్తుంటా. ఆ రోజు నేను ఈరోజు చూస్తుంటే
అరే మన్మధుడు సినిమా ఇవాళ రిలీజ్ అయిందా అని చెప్పి అనిపించింది. సో అదొకటి రీజను. ఇంకోటి ఏంటంటే మనం తిరుపతికి వెళ్తే గుండు కొట్టుకుంటాం కదా, నువ్వు గుండెల్లో ఉంటే ఇది అనుకుంటున్నావు, అది కాదు. గుండు కొట్టిన తర్వాత ఏం చేస్తారు, పైన చందనం పెడతారు కదా, మొత్తం చల్లగా ఉండాలి. ఎట్లా ఉంటుంది చందనం, ఏ కలర్లో ఉంటుంది, ఎల్లోగా ఉంటుంది కదా, అదే పసుపు కలర్లో ఉంటుంది కదా. సో గుండు ఎల్లోగా అవుతుంది కదా, అవును. సో దాన్నే గుండెల్లో అంటారు అనమాట. అది చూసిర్రు కదా ఎట్లాంటి కథ, అంత దూరం తీసుకుపోతాడు, అవన్నీ మనకు ఆలోచనలు వస్తాయా? మన బిగ్ బాస్లో ఇప్పుడు ఎవరికి వెళ్తారు అనుకుంటానే, అంటే నీ ఇట్లా అనుకుంటాం కదా, మన వరంగల్ పోరాడు గెలిస్తే బాగుంటుందేమో చూడు, నబీలు, లేకపోతే మన తెలంగాణ పోరి సీత, లేకుంటే నిఖిల్ కూడా బాగానే ఆడతాడు. సో వీళ్ళలో ఎవరన్నా గెలిచినా బాగుంటుంది. అంటే మిగతా వాళ్ళంతా అవుతుంది, బాగానే ఆడతారు, బాగానేంలే, కానీ తప్పదు కదా, ఒకరు వారానికి ఒకరు రావాలి. ఇది ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది నా స్వార్థం. ఎవరు గెలుస్తారు అనేది ఇదిగో ఇవాళ ఒక రకంగా ఉంటుంది, రేపు ఇంకో రకంగా. అదే బిగ్ బాస్ మహిమ. ఇవాళ అరే వీళ్ళు సూపర్ అనుకున్న వాళ్ళు రేపు చీ అనుకుంటారు, ఇవాళ చీ అనుకున్న వాళ్ళు రేపు అబ్బా భలే ఆడారు అనుకుంటున్నారు. సో నిన్నటిదాకా యష్మి తిట్టుకున్నారు, ఇవాళ యష్మి భలే ఆడిందిరా అనుకుంటున్నారు. ప్రేరణ తిట్టుకున్నారు, ఇవాళ ప్రేరణ బాగా ఆడింది అనుకుంటారు. సో సోనియాను కూడా అబ్బా అద్భుతంగా ఆడిందనే వాళ్ళు ఉంటారేమో. విష్ణుప్రియ, నైనిక, యష్మి, ప్రేరణ వీళ్ళందరూ ఉన్నారు. కానీ అంటే ఈ తప్ప పోరాడు వెళ్తారా, పోరికి వెళ్తారా? మంచి క్వశ్చన్ అడిగినావు రాజన్న. పోరి గెలిస్తే బాగుంటుంది, అది కూడా మన తెలంగాణ పోరి గెలిస్తే బాగుంటుంది, సీత గెలిస్తే బాగుంటుంది అని నా ఆశ. అది పక్కకి వెళ్తుంది అనుకుంటా, గట్టిగానే ఆడుతుంది, మంచి మనిషి గట్టిగా ఆడుతుంది. ఇట్లా అంతే అమితుమి అట్లనే ఉండాలి కదా అలా, లేకపోతే ఏడా నెగేటట్టున్నారు. అంతే అంతే అంతే. సీతకైతే గట్టిగా ఉంటుంది మనిషి. అండ్ సీత తర్వాత నబీల్. నేను ఇట్లా అడుగుతా, అంటే పలానా వాళ్ళ పేరు ఇప్పుడు విష్ణుప్రియ ఎట్లా ఆడుతుంది ఏంది అనేది అభిప్రాయం నీది, అంటే నీది ఏమున్న మనసులో చెప్పాలి. విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి. ఎంత అంటే మనం ఎంత అమాయకత్వం, చాలా అమాయకురాలు, కానీ ఫిజికల్గా గట్టిగా ఉంటుంది, టాస్క్లు గట్టిగా ఆడుతుంది. నైనిక కూడా మంచి టాలెంటెడ్, పొట్టిదైనా గట్టిది అంటారు చూడండి. అసలు టాస్క్లు అయితే ఇంకా విష్ణుప్రియ కన్నా గట్టిగా ఆడుతుంది. మణికంఠ ఎట్ట ఆడినా కూడా ఆఖరికి సానుభూతితో ఓట్లు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. యష్మి ఎక్కడ గట్టిగా ఉండాలి, ఎక్కడ మెత్తగా ఉండాలి అని తెలుసు ఆమెకి. కానీ కొంత మానవత్వంలో అంటే తిన్న ప్లేట్లు పడేసి వేరే వాళ్ళని అడగమన్నాం, ఇట్లాంటివి నాకు కొంచెం నచ్చేవిగా చెప్పేవాడిని. అదర్వైజ్ పాప మంచి అమ్మాయి. సోనియా బయటికి ఏమో చాలా చక్కగా బొట్టు పెట్టుకొని, అమ్మాయి బొట్టు పెట్టుకుంటే నాకు భలే మంచిగా అనిపిస్తుంది. అందరూ బొట్లు పెట్టుకోరు, ఒకదాన్ని బొట్టు పెట్టుకుని మంచిగా అని చెప్పి అన్నా. కానీ ఎక్కడ ఎవడు దొరుకుతాడు, ఎవడిని ఏ రకంగా ఇరికించవచ్చు అనే మెంటాలిటీ అనిపిస్తుంది నాకు. లాస్ట్గా అన్న, బిగ్ బాస్ నీ అభిమానులు కావచ్చు, నీ ప్రేమించేటోళ్ళు అందరు దగ్గర వాళ్ళు దోస్తులు అందరికి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పు. నేను నన్ను అభిమానించే వాళ్ళందరికీ నేను వచ్చేసినందుకు నిజంగా క్షమించండి, కానీ అక్కడ ఉండే పరిస్థితి లేకుండే. బిగ్ బాస్ టాస్కుల్లో అవకాశాలు ఇవ్వక, అండ్ దీంట్లో ఏమంటారు మన ప్రోటీన్ పౌడర్ కూడా తీసేసుకొని ఒక వెజిటేరియన్ అయిపోవడం వల్ల కొంచెం కష్టం. మీకు అందరికీ చాలా చిన్నగా అనిపిస్తుంది ఈ విషయం. ఏంటి ఆయన రాజన్ కూడా అడిగాడు, ఏంటి బొవ్వ లేక వచ్చేసామంటే, బొవ్వ లేకుండా మనం 2 రోజులు 3 రోజులు 4 రోజులు కూడా బాగానే ఉండొచ్చు. కానీ ఆ సెకండ్ వీక్ వచ్చేటప్పుడు 6వ 7వ రోజు లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం అనిపించింది. అంటే మనకు తెలియకుండానే మనం వీక్ అయిపోతే, ఎమోషన్స్ గట్టిగా ట్రిగ్గర్ అయితే, ఆ ట్రిగ్గర్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు. అండ్ నాకున్న సిచ్యువేషన్ ఏంటంటే అదే టైంలో బాబు పుట్టడం, ఇంకా సరే నేను లెక్కేసుకున్నాను అదే నా బిగ్ బాస్ ట్రోఫీ కన్నా నాకు అదే ఎక్కువ అనుకొని నేను ఇంకా డిసైడ్ చేసుకొని ఇంకా అడిగేసిన.